అండి ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇది అన్నంలోకి సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అందులో మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి కొద్దిసేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరికొంచెం ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి తర్వాత అందులో ఉల్లిపాయలను కూడా వేసి వేయించాలి. ఇవి వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఈ రెండు వేగుతుండగా కొంచెం సాల్ట్ను కూడా వేయాలి, ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం. అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాల ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు వేయించాలి. ఇవి వేగుతున్నప్పుడు అందులో కొంచెం పసుపు వేయాలి. తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అవి రెండు మగ్గిన తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని పోయాలి. పులుసుకు సరిపడా నీళ్లను కూడా కొంచెం పోసుకోవాలండి. తర్వాత కారం, ధనియాల పొడి, రుచికి సరిపడిన సాల్టు వేసి ఒకసారి కలిపి అందులో ముందుగా వేయించుకున్న మన బెండకాయ ముక్కలను కూడా వేసి మరొకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇవి ఉడికిన తర్వాత అందులో చివరిగా కొంచెం మెంతుల పొడి వేసుకొని దించే ముందు కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు